తిరుపతి జిల్లాలో పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలిసిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 2025లో జరగబో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై దేవస్థానంలోని పరిపాలనా భవనంలో అన్ని శాఖల అధికారులతో గురువారం ఉదయం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6వ తారీఖు వరకు జరుగు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇంజనీరింగ్ శాఖ వారు పాటించాల్సిన నియమాల గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి పలు సూచనలను, సలహాలను చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లపై అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, తర్వాత వీఐపీలు వచ్చినప్పుడు కేటాయించిన గదుల విషయంలో కానీ, భక్తులకు కేటాయించిన గదుల విషయంలో కూడా ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు దని తెలిపారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తారని, సులభ పద్ధతులు భక్తులకు దర్శనం చేసుకునేలా వీలు కల్పించే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక ఏర్పాట్లపై మున్సిపల్ శాఖ అధికారులతో మరియు పోలీసు శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లు కూడా పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 9 రోజులు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అధికారులు విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డెప్యూటీ ఓ కృష్ణారెడ్డి, ఈ మురళీధర్ రెడ్డి మరియు దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.